దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందాం. ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: అనుదినము ఆయన మా భారం భరించున్నాడు. అనుదినము ఆయన మా భారం భరించున్నాడు. కీర్తన గ్రంథం 68 అధ్యాయం 19వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆయనంటే సర్వశక్తిమంత దేవుడు. ఆయనంటే సర్వశక్తిమంత దేవుడు, మా భారం భరించు దేవుడు. మన భారాలన్నీ భరిస్తున్నాడు, మన వ్యసనాలన్నీ తీరుతాడు, మన సంఘటనలన్నీ కూర్చే దేవుడు ఆయన. కాబట్టి అనుదిన ప్రతి దినము కూడా మనకున్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులను తప్పించి ప్రతిదినము కాచి కాపాడు మన దేవుడు. ఆయన మన భారాలు మోసేవాడు. అందుకే ప్రయాసపడి భారం సమస్య నిల్లారా నా దగ్గర రండి, మీకు విశ్రాంతిని, శాంతిని, సమాధానం. మన ప్రయాస భారం అంతా ఆయన దగ్గర పెట్టినప్పుడు ఆయన మన ప్రయాసని భారం తీసి ఆయన సిలువ మీద మోసాడు మన భారాన్ని అంతా. కాబట్టి ఈ వాగ్దానం ప్రార్థించి దేవుడిని భారాన్ని తీసేసిన గాక, ప్రతిదినం నీకు దేవుడు తోడుగుండు గాక. దేవుడే మన రక్షణకర్త. ఆయన ప్రభు స్తుతినందును గాక. అనుదినించి మనం స్తుతించినప్పుడు మన భారాలన్నీ తొలగిస్తాడు. మన సంఘటనలను కుదిరితే మనకున్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, బలహీనతలు సమస్తము దూరపరిచే దేవుడు ఆయనే. కాబట్టి అనుదినము ప్రతిదినము ఆయన స్తుతించాలి. మన రక్షణ కదా ప్రభుని ఎప్పుడు గణపరిచినప్పుడు ఏం చేస్తాం? మన భారాన్ని తీసివేస్తాం. మన భారం పూర్తిగా మన భారం భరించేవాడు ఆయన. మన భారాలు ఎవరు భరించరు. మనుషులేవు ఏం భరించరు, దేవుడే భరించాలి మన భారాలు. మనుషులు ఏం చేస్తాం? మాట చెప్తారు అంతే. వాళ్ళు మనకి ఏ సహాయం చేయరు, కానీ దేవుడు మనకు సహాయం చేసిన. నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఉన్న భారాలను తొలగించి ఆయన నీ భారాలను తీసి ఆయన భరించి నీకు సమాధానం, నెమ్మది కలుగును గాక. ఈ దినమంతా సమాధానం, శాంతి, నెమ్మది కలుగును గాక. నీ భారం అంతా దేవుని మోపమన్నాడు. నీకు కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని పనులు ప్రారంభించుకుంది. ఇది ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడు కృపగల దేవుడా మీకు వందనాలు. మరొక నూతన దినం దయచేసిన పరిశుద్ధాత్మ దేవుని ఈ దినమంతా మా ప్రయాసని, మా భారాన్ని తీసేయండి. మా పనుల భారం ఒత్తిళ్ళు తీసేయండి ప్రభా. కృప చూపించాను దేవుని అన్నిత్యం నేను స్తుతించి గానపరిచి బిడ్డగుండే కృప దయచేయం. ఎక్కడికి వెళ్ళినా ఈ దినాన్ని జయాన్ని, విజయాన్ని దయచే. మీ కృపలో మమ్మల్ని బలపరిచాను ప్రభా. నీకు వందనాలు. ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుని బిడ్డలు దీవించి ఆశ్రయించి ప్రభా. ఇలాంటి పుట్టినరోజు, ఇలాంటి పెళ్లి రోజులు జరుపుకునే కృప నీ బిడ్డలకు దయచే. అలాగే ప్రభా నాయన పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా ఎవరైనా బలహీనంగా బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటలైజ్లో బిడ్డ ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థల బాధ విడుదల, అప్పులు బంధకాలు విడిపించి దినమంతా శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి కృప చూపి దీవించమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధం పడుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించడం గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థన మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.